నార్త్ నుంచి సౌత్ కి టికెట్ వేసారా, వచ్చామా, షూటింగ్ చేసామా, వెళ్ళామా అన్నట్టుంటారు హీరోయిన్లు. కానీ జాన్వీ కపూర్ మాత్రం అలా ఆలోచించడం లేదు. శ్రీదేవి సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో టాప్ చైర్ ని కొట్టేసినట్టు జాన్వీ కపూర్ నార్త్ నుంచి వచ్చి సౌత్ లో సెటిల్ కావాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆమె లైనప్ చూసిన వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. దేవర సినిమాలో తంగం క్యారెక్టర్ చూడడానికి చిన్నదే, కానీ జాన్వీకి మంచి పేరే వచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో లాంచింగ్ వెంచర్ కేకా అంటూ అందరూ ప్రశంసించేశారు. దేవర పార్ట్ 2 కోసం జాన్వీతో పాటు అందరూ వెయిటింగ్. అలా దేవర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే RC16 పనులతో బిజీ అయిపోయారు జాన్వీ. చెర్రీతో నేను చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవ్వరినీ అడగాల్సిన పని లేదు. గెలుపు గ్యారంటీ అని బుచ్చిబాబు సానా కాన్ఫిడెంట్ గా చెప్పిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ జాన్వీకి సౌత్ లో సెకండ్ హిట్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు. నాని, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టులో జాన్వీని హీరోయిన్ గా అనుకున్నట్టు ఆ మధ్య వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి తెలుగులో గ్లోబల్ స్టార్ మూవీ మాత్రమే ప్రొడక్షన్ లో ఉంది శ్రీదేవి తనయకు. చెర్రీ సినిమా కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ సెట్స్ కి వెళ్తారట జాన్వీ. అట్లీ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ నటిస్తున్న సినిమాలో నాయికగా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. నార్త్ భామలు ఇలా కనిపించి అలా వెళ్లిపోతుంటే మా జాన్వీ పాప మాత్రం సౌత్ లో పక్కాగా సెటిల్ కావాలని ఫిక్స్ అయిపోయారంటూ హ్యాపీగా ఉన్నారు అలనాటి అతిలోక సుందరి అభిమానులు.